ఏపీలో ప్రజల గొంతుకను కూటమి పాలకులు నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ గూండాలను ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. వేణురెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. బాలకృష్ణతో పోల్చుకుంటే వేణురెడ్డి ప్రజాస్వామ్యయుతంగానే మాట్లాడారని సతీష్ రెడ్డి చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ సోషల్ మీడియాలో కూడా అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, వారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదని సతీష్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం ఉండదు అన్నారు సతీష్ రెడ్డి. అధికార పార్టీ వాళ్ళకున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము చేస్తాం. ప్రభుత్వం ఎక్కడైనా తప్పు చేసినా లేకుంటే ప్రభుత్వ పనితీరు పైన ఏమైనా విమర్శలు ఉంటే తప్పకుండా 100% చేస్తాం. కానీ విమర్శలు చేశామనేటువంటి నెపంతో కూర్చొని దాడులు చేసేటువంటి సంస్కృతి బహుశా హిందూపురం ప్రాంతంలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. మీ పార్టీ కార్యకర్తలు మరి ఆ రకమైనటువంటి విచ్చలవిడిగా దాడి చేసేదాన్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. పోలీసు వాళ్ళు ఒకటి కోరుకుంటున్నా, మీ యొక్క డ్యూటీ మీరు సక్రమంగా చేస్తే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈరోజు డిఎస్పీ గారు కూడా మాట్లాడుతూ మేము 307 సెక్షన్ పెట్టాము, ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ మీద 307 సెక్షన్ కూడా పెట్టామని చెప్పారు. నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా 307 సెక్షన్ పెట్టిన దానికి. 307 సెక్షన్ పెట్టడం కాదు, వాళ్ళు ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? ఏ పార్టీ వాడైనా కానీ అంత విచ్చలవిడిగా వచ్చి ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. రెండవది, ఈరోజు కొన్ని పేపర్లు కథనాలు కానీ లేకుండా ఉంటే పోలీస్ వర్షన్ కూడా వీళ్ళేదో రెచ్చగొట్టేట్టు ప్రసంగాలు చేస్తారు. ఎందుకు మాట్లాడము? మేముండేది అపోజిషన్ పార్టీ. మా కర్తవ్యం ఈరోజు ప్రజల పక్షాన ఇక్కడేటువంటి అధికార పార్టీ ఏ తప్పులు చేసినా కూడా ఎత్తి చూపేసినటువంటి బాధ్యత ఇది మాది. ఆ బాధ్యత మేము చేయకుంటే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇంత దౌర్జన్యంగా, ఇంత దౌర్భాగ్యంగా మా పార్టీ కార్యాలయం పైన మీ యొక్క కార్యకర్తలు వస్తున్నారే, దేనికోసం, ఎందుకోసం వస్తున్నారు? ఏమసభ్యంగా వేణురెడ్డి ఏదో అసభ్యంగా మాట్లాడాను అంటున్నారు. ఏమసభ్యంగా? మీ దగ్గర ఉన్నటువంటి క్లిప్పింగ్లు బయట పెట్టండి. ఏం మాట్లాడాడు ఆయన? మీరు మాట్లాడేటువంటి తీవ్రమైనటువంటి పదాలతో పోలిస్తే మీ బామర్ది మాట్లాడినటువంటి అసభ్య పదాలు, ఆయన కూర్చొని అసెంబ్లీ సాక్షిగా కూర్చొని సైకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడినాడు.